జైబీన్ టీవీ రిపోర్టర్ నుంచి హైకోర్టు అడ్వకేట్గా గాలిగల్లా సాయిబాబా 2018లో మా దగ్గర రిపోర్టర్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇలా హైకోర్టు అడ్వకేట్గా ఇలా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఓ జైబీన్ టీవీ రిపోర్టర్. నిజంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి నినాదం. ఇలా చాలామంది సర్పంచ్ల ఇళ్ళు, చాలామంది ఉప సర్పంచ్ల ఇళ్ళు, చాలామంది వార్డు మెంబర్ల ఇళ్ళు, చాలామంది బిజినెస్ మ్యాన్ల ఇళ్ళు, చాలామంది పోలీస్ అధికారుల ఇళ్ళు, చాలామంది ఇలా ఉన్నటువంటి టీవీ ఛానల్స్ నిర్మాణంలో ఇలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. చాలామంది రిపోర్టర్లు ఇలా అత్యధికంగా మార్కెట్లో ఇలా మంచి పేరు సంపాదించుకొని సమాజంలో ఇలా గొప్పగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. జైబీన్ టీవీని ఆదరించినటువంటి అనేక మంది ఇలా ఇలాంటి వ్యక్తులను చాలామందిని కూడా తయారు చేసినటువంటి నినాదము జైబీన్ నినాదం జైబీన్ టీవీ 2016లో మొదలైనటువంటి ప్రస్థానం 2026లోకి వచ్చేసరికి ఇలా 370 నుంచి 380 మంది రిపోర్టర్లు కూడా ఇలా ప్రస్తుతం ఇలా పనిచేస్తూ మా దగ్గర పనిచేసి ఇంకా వివిధ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తులను తయారు చేసిన సందర్భాలు. అందుకోసమే ఒక రిపోర్టర్గా జైన్ అనేప్పటి నుంచి అనేకమైనటువంటి మోటివేషన్ చెప్తూ అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ విషయంలో భారత రాజ్యాంగాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే చదివే దానికి ప్రధానమైనటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం చదువుతూ పని చేసుకుంటూ సమాజాన్ని చదవాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో చాలామంది రిపోర్టర్లను తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్టర్లు కూడా ఈరోజు డాక్టరేట్లు తీసుకునేటువంటి నేపథ్యం ఉంది. ఆ రిపోర్టర్లు ఇలా సర్పంచ్ల ఇళ్ళు, వార్డు మెంబర్ల ఇళ్ళు, ఇలా ఉన్నటువంటి ఉప సర్పంచ్ల ఇళ్ళు, ఇలా ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ల ఇళ్ళు, ఇలా ఉన్నటువంటి అనేక సందర్భాల్లో ఇలా క్రియాశీలకమైనటువంటి పాత్రలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జైబీన్ నినాదం కింద పనిచేసేటువంటి చాలామంది ఉన్నారు. అందులో ప్రధానంగా హైకోర్టు అడ్వకేట్గా కూడా నిన్న ప్రమాణం చేసినటువంటి సాయిబాబా. పేదలు, యువత, అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తా సాయిబాబా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ యాదగిరిపల్లి వార్డు కార్యాలయంలో గాలిగల్ల కృష్ణ సుమిత్రుల కుమారుడు గాలిగల్ల సాయిబాబా తెలంగాణ రాష్ట్ర గౌరవ హైకోర్టు న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా కుటుంబ సభ్యులతో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గాలిగల్ల సాయిబాబా మాట్లాడుతూ ప్రతి అడుగులో నా ఎదుగుదలకు స్ఫూర్తినిచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. పేద ప్రజల, యువత, అణగారిన వర్గాలకు న్యాయం జరిగేల న్యాయవాదిగా నా వృత్తిని అంకిత భావంతో నిర్వహిస్తాను. ఈ ప్రయాణంలో నాకు చదువు చెప్పిన గురువులకు మద్దతుగా నిలిచిన మిత్రులు, శ్రేయభిలాషులు, కష్టసమయంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని అన్నారు. జర్నలిస్ట్ నుంచి హైకోర్టు న్యాయవాదిగా తన ప్రయాణం ఎంతో సంతృప్తిస్తుందని పేర్కొన్న సాయిబాబా జర్నలిస్ట్గా పనిచేసిన కాలంలో ప్రభుత్వ భూములు పరిరక్షణ, పేదలకు జరిగిన అన్యాయాలపై పోవడం, రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలపై క్రియాశీలక పాత్ర పోషించడం తనకు గొప్ప అనుభవం అని తెలిపారు. ఆ సేవ దృక్పథ న్యాయవాదిగా కూడా కొనసాగిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు, మిత్రులు సేవాభిషలో పాల్గొని గాలిగల్ల సాయిబాబాకు అభినందనలు తెలిపారు. అలాగే జైబీన్ టీవీ ఛానల్ CEO చైర్మన్ డాక్టర్ బరిగల శివ గారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు చేస్తూ జర్నలిస్ట్ నుంచి హైకోర్టు న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎంతో ఆనందంగా ఉందని గాలిగల్ల సాయిబాబా చెప్పినటువంటి మాటలు ఇవి. ఇలా ఉన్నటువంటి ఒక గొప్పగా తయారు చేయడం జరిగింది. జర్నలిస్ట్గా మన మార్గదర్శకంలో ఉన్నటువంటి చదువుతో పాటు ప్రశ్నించే తత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని, సమాజంలో మనకు బతకాలన్నా, సమాజంలో ఉన్నతంగా జీవించాలన్నా, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మనం బతకాలన్నా సమాజానికి మన అవసరము చాలా ఉంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మార్గదర్శకత్వాన్ని కృతజ్ఞతలు, ప్రోత్సాహం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గాలిగల్ల సాయిబాబా అడ్వకేట్ వాడు నిన్న ప్రమాణ స్వీకారం చేసి చెప్పిన నేపథ్యంలో అంటే ఎందుకు నేను గర్వంగా చెప్పినా, ఎందుకు రాస్తున్నా అంటే ఇవి మిగతా పత్రికలు, మిగతా టీవీ ఛానల్ ఎవరు చెప్పుకోరు. అది చిన్నదైనా ఇలా మనకు కొండంత అండ. ఇలా అనేక మంది చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు, అనేక మంది చెప్పుకునేటువంటి మేధావులు ఉన్నారు. కానీ మన తత్వం, మన ఆలోచన, జైబీన్ ఆలోచన సమాజాన్ని మేల్కొల్పడమే అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త కాబట్టి ఇలా చెప్తున్నటువంటి సందర్భాలనే